నమస్తే ఫ్రెండ్స్, మీలో చాలామంది ఐటీ జాబ్ చేయాలని ఆర్ఎల్స్ అదర్ కంట్రీస్లోకి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. సో మీరు ఇలా చేయాలనుకుంటే మీ దగ్గర అయితే పాస్పోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. సో పాస్పోర్ట్ మనకి నార్మల్ ప్రాసెస్లో అయితే 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ ఇష్యూయింగ్ కూడా మొత్తం 3 స్టేజెస్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సెకండ్ స్టేజ్లో మనం స్లాట్ బుక్ చేసుకున్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. మూడో స్టేజ్లో ఒక పోలీస్ అతను మన అడ్రస్కి వచ్చి మన అడ్రస్ వెరిఫై చేసి అండ్ మన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పాస్పోర్ట్ అయితే ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి పాస్పోర్ట్ అప్లై అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి పాస్పోర్ట్ సేవ దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే పాస్పోర్ట్ ఆఫీస్ అనే దాని మీద చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీసెస్ డ్రాప్ డౌన్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మన ఏపీకి అయితే విజయవాడ, విశాఖపట్నం జోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నార్మల్ ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ అయితే కనపడదు, జోన్స్ అయితే ఉంటాయి. సపోజ్ మీరు నెల్లూరులో లేకపోతే కడప నుంచి అప్లై చేసుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, విజయవాడ జోన్, విశాఖపట్నం జోన్, ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు తెలియకపోతే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు చెక్ ది అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఆ క్లిక్ హియర్ టు నో మోర్ అబౌట్ అప్లై ఎనీవేర్ ఇండియా స్కీమ్ ఫర్ పాస్పోర్ట్. సో ఫస్ట్ వన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్లిక్ హియర్ టు చెక్ ది అపాయింట్మెంట్ అవైలబిలిటీ. ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ సపోజ్ విజయవాడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కనబడుతున్న క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో మిమ్మల్ని ఇంకో పోర్టల్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు విజయవాడ కానీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే చూడొచ్చు. సో ఇవన్నీ విజయవాడ జోన్స్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. మీరు అనంతపురంలో అప్లై చేస్తున్నా, బాపట్లలో, చిత్తూరు, గుడివాడ, గుంటూరు, సో ఇక్కడ ఏది అప్లై చేస్తున్నా సో మీరు విజయవాడ అక్కడ జోన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మీరు సపోజ్ విశాఖపట్నం లైక్ ఇక్కడ కానీ మీ జోన్ కానీ కనకపోతే ఇక్కడ మీరు విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం కింద ఏ సేవా కేంద్రాలు ఉంటాయో సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు తెలంగాణలో హైదరాబాద్, సో ఒకవేళ మీరు తెలంగాణలో అప్లై చేస్తుంటే ఇక్కడ మీరు హైదరాబాద్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవేవైతే ఉంటాయో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేస్తారో సో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ తర్వాత మిమ్మల్ని అడుగుతుంది ఫ్రెండ్స్ ఏ సేవా కేంద్రం అని. ఏ సేవా కేంద్రం అయితే మీరైతే సెలెక్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టేజ్ 2లో. సో ఇక్కడ నేను విజయవాడ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన సర్నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డులో ఎలా ఉందంటే సో అలా మీరు ఇక్కడ సర్నేము, గివెన్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి కానీ ఇస్తే సో ఈమెయిల్ ఐడి లాగే లాగిన్ ఐడి కూడా ఉండాలా అని అడుగుతుంది. ఇది మీరు ఎస్ అని క్లిక్ చేయొచ్చు. సో అదే ఇక్కడ పాపులేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ హింట్ క్వశ్చన్, ఒకవేళ మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోతే సో ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు హింట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరైతే రిజిస్టర్ అయిపోతారు ఫ్రెండ్స్. సో ఇందాక మనం అప్లై చేసిన పోర్టల్ అయితే సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంట ఫ్రెండ్స్. సో అందుకని ఇక్కడ వేరే పోర్టల్కి అయితే రీడైరెక్ట్ చేశారు. సో ఇక్కడ మనం మళ్ళీ మన పాస్పోర్ట్ ఆఫీస్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ తెలంగాణ అప్లై చేస్తుంటే హైదరాబాద్ అని, లేకపోతే ఏపీలో అప్లై చేస్తుంటే విజయవాడ, విశాఖపట్నం అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మన ఈమెయిల్ ఐడి లాగిన్ ఐడి ఉండాలంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. వద్దనుకుంటే నో క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చి సైన్అప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో సైన్అప్ మీద క్లిక్ చేశాక సో మీ మెయిల్ ఐడికి అయితే సైన్అప్ మీద క్లిక్ చేశాక మీ మెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేశాక కంప్లీట్ సైన్అప్ మీద క్లిక్ చేస్తే సో మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ లాగిన్ చేయొచ్చు. సో మీ లాగిన్ ఐడి ఇందాక మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడితో మీకు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ దీని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు ఇక్కడ మిమ్మల్ని సో రీఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ కాబట్టి సో ఇక్కడ మీరు ఫ్రెష్ పాస్వర్డ్ కాబట్టి సో మీరు దీన్ని స్కిప్ ఫర్ నౌ మీద క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ ఆఫీస్ స్టార్టింగ్ లైన్ మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది విజయవాడ అని. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్వర్డ్ అండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం అప్లై చేసేది నార్మల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో నార్మల్ ప్రాసెస్లో మనం 1500 రూపీస్ పే చేయాలి. అదే ఒకవేళ మీకు ఇమీడియట్గా కావాలి, వితిన్ 1 వీక్లో కావాలనుకుంటే మీరు తాత్కాల్ అయితే అప్లై చేయొచ్చు. దీనికైతే 3000 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. సో మనం నార్మల్ మీద క్లిక్ చేద్దాం.
అండ్ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్. సో మీకు ఇష్యూ చేసిన పాస్పోర్ట్ బుక్లెట్లో 36 పేజెస్ ఉండాలా, 60 పేజెస్ ఉండాలని అడుగుతుంది. ఒకవేళ మీరు కానీ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారంటే మీరు 60 పేజెస్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే 36 పేజెస్ మీద సేవ్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే మిమ్మల్ని ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు గివెన్ నేమ్, మీ సర్నేమ్ అయితే అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ అలస్ మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సో ఆ డీటెయిల్స్, ఆ గివెన్ నేమ్ అయితే, ఆ సర్నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మీ జెండర్, ఆ తర్వాత మీకు కానీ ఏమైనా అదర్ నేమ్స్ కానీ ఉంటే సో ఎస్ అనే ఇవ్వండి, ఒక లేకపోతే నో అని ఇవ్వండి. మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారంటే అడుగుతుంది, ఎస్ ఆర్ నో అయితే ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీరు ఎక్కడ పుట్టారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కానీ ఒకవేళ ఇండియా అవుట్ సైడ్ కానీ మీ బర్త్ ప్లేస్ కానీ అయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. సో సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై ఇక్కడ మీరు బర్త్ అని క్లిక్ చేయండి. సో ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇవ్వండి, ఓటర్ ఐడి ఉన్నా ఓటర్ ఐడి ఇవ్వండి, ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ టైప్, ఒకవేళ మీరు కానీ స్టూడెంట్ అయితే ఇక్కడ మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీ పేరెంట్స్ కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే ఎస్ అని ఇవ్వండి, కాకపోతే నో అని ఇవ్వండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు 10th పాస్ అయ్యారా లేకపోతే 10th పాస్ అవ్వలేదా. సో అయితే 10th పాస్ అండ్ అబోవ్ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ కింద మిమ్మల్ని ఈజ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే ఒకవేళ మీరు 10th పాస్ అయ్యి ఉంటే మీరు దీన్ని ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సో తర్వాత విజిబుల్ డిస్క్రిప్షన్, సో ఆ తర్వాత ఇక్కడైతే మీరు మోల్స్ రిప్రజెంటేషన్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయైతే మీరు ఇవ్వాలి. సో నార్మల్గా మీకు 10th మార్క్ లిస్ట్లో ఆల్రెడీ ఉంటుంది ఫ్రెండ్స్ మోల్స్ గురించి. సో అక్కడ మీరైతే ఏవైతే ఇస్తారో అక్కడ మీరు ఇక్కడ కూడా మీరు ఇదే ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇక్కడైతే మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి ఎస్ మీద క్లిక్ చేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో మీరు సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడైతే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ అప్లికేషన్ నెంబర్కి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది మీ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడైతే మీ ఫాదర్ యొక్క నేమ్ అండ్ యొక్క సర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు మీ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియానా అయితే నో అని మీద క్లిక్ చేయండి. అండ్ మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్ అండ్ విలేజ్ పిన్ కోడ్, సో అయితే ఇక్కడైతే మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో ఇదేంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఒకవేళ మీరు కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా లైక్ మీరు అవైలబిలిటీలో కానీ లేకపోతే సో ఇక్కడ మీరైతే మీ యొక్క ఫాదర్ నేమ్, అడ్రస్ అండ్ ఇక్కడ మీ ఫాదర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే సో మీ దగ్గర ఏమైనా ఐడెంటిటీ సర్టిఫికేట్ ఉందంటే మీరు ఎస్ మీద క్లిక్ చేయండి, ఒకవేళ లేకపోతే నో మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు కానీ డిప్లొమాటిక్ ఆర్ పాస్పోర్ట్ ఆఫీషియల్స్లో ఏమైనా ఎప్పుడైనా వర్క్ చేస్తుంటే మీ డీటెయిల్స్ కానీ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అవైలబుల్ మీద క్లిక్ చేయండి, లేకపోతే మీ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ మీద క్లిక్ చేయండి. మీరు మళ్ళీ ఇంతకుముందు ఎప్పుడైనా పాస్వర్డ్ అప్లై చేశారా అని అడుగుతుంది. సో లేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం కాబట్టి మీరు నో మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇవేంటంటే నార్మల్గా సో మీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు స్టేషన్కి వెళ్ళారా, సో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏమైనా జరిగాయా అని అడుగుతుంది. దీనికి ఒకసారి అన్నీ చదువుకొని, సో మ్యాక్సిమం అన్నిటికీ నో ఉంటుంది, బట్ ఒకసారి చదువుకొని ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే సో మీకు ఒక ప్రివ్యూ మోడల్ అయితే చూపిస్తుంది, అంటే మీ పాస్పోర్ట్ ఎలా అపేర్ అవుతుందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు అప్లికెంట్ ఫోటో, సిగ్నేచర్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ రెండు మీరు స్టేజ్ 2లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అప్పుడు తీసుకుంటారనమాట ఈ రెండు లైవ్లో. సో అందుకని సో మీ పాస్వర్డ్ అయితే ఒకసారి ఇలా ఇక్కడ రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏవైతే డీటెయిల్స్ అప్లై చేశారో ఈ స్టేజెస్లో, సో ఆ డీటెయిల్స్ అన్ని దాంట్లో కొన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. ఒకసారి ఇవన్నీ కరెక్ట్గా రివ్యూ చేసుకున్న తర్వాత సో అంతా కరెక్ట్గానే ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. లేదు ఏదైనా తప్పుగా ప్రాజెక్ట్ అయితే మీరు ఒకసారి ప్రీవియస్ మీద క్లిక్ చేసి ఆ యొక్క పేజ్లోకి వెళ్ళి సో మీరు ఎడిట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే సో ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ నార్మల్గా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకో, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పాన్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ కింద ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్, సో ఇక్కడ కూడా మీరు రేషన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ప్రూఫ్, సో ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తుంటారో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇక్కడ కనపడతాయి అనమాట. సో అవి మీరు ఒకసారి చెక్ చేసుకొని సో అంతా కరెక్ట్గానే ఉంటే
సో మీరు తర్వాత దాన్ని సేవ్ చేసి తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేస్తే సో ఏమవుతుందంటే సో పేమెంట్ గేట్వేకి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తారనమాట. సో సేవ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే సో మీరు ఏదైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ కనబడతాయి అనమాట. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క ఫోన్లో ల్యాప్టాప్ నుంచి చేస్తున్న ల్యాప్టాప్లో సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీ యొక్క ఏఆర్ఎన్ రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అయింది. సో మీరు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి దాన్ని సేవ్ చేసుకోండి. సో దానికన్నా ముందు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అంటే మేము చెప్పాను కదా స్టేజ్ 2కి వెళ్ళడానికి మీరు ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాలని. సో దీని మీద మీరు కానీ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సో ఆ జోన్ కింద సో ఈ స్టేట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు సో మీ యొక్క స్టేట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకొని సో తర్వాత ఆ స్టేట్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో కింద అడ్రస్లో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఎర్లియస్ట్ అపాయింట్మెంట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ 9/12/2025 అనేది సో ఆల్రెడీ ఈ డేట్లో అయితే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని చూపిస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ గ్రీన్గా కనబడుతుంది కదా. సో ఈ డేట్స్లో అయితే స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా. సో ఇక్కడైతే ఖాళీ ఉన్నాయని చెప్తుంది. సో మీరు 9th or 10th or 11th or 12th సో వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే సో మిమ్మల్ని 1,500 రూపీస్ పే చేయమంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ యూపీఐ ద్వారా అయితే పే చేయొచ్చు అనమాట. సో ఒకసారి పే చేసిన తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ లాగా ఒక రిసిప్ట్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన మీరు ఏదైతే ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ సెలెక్ట్ చేస్తారో సో ఆ రోజు సో మీరు 10th మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఈ అపాయింట్మెంట్ లెటర్ సో ఇవైతే తీసుకెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ తీసుకెళ్తే సో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత సో అక్కడ మీ ఫోటో, మీ సిగ్నేచర్ అనేది అయితే క్యాప్చర్ చేస్తారు. సో తర్వాత థర్డ్ స్టేజ్లో మీ ఆఫ్టర్ 10 days మీ అడ్రస్కి ఒక పోలీస్ అతను వచ్చి సో అడ్రస్ వెరిఫై చేస్తారు. మీకు సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఏమైనా కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఏమీ లేకపోతే 10 days లోపల మీ యొక్క అడ్రస్కి పాస్పోర్ట్ బుక్ అయితే ఇష్యూ చేయబడుతుంది అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ పంపించి స్లాట్ అయితే బుక్ చేసుకుంటాం. సెకండ్ స్టేజ్లో మనం డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకుంటాం. థర్డ్ స్టేజ్లో ఒక పోలీస్ అతను అయితే వచ్చి మన ఇంటి దగ్గర వెరిఫై చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ 3 stages కంప్లీట్ అయిన తర్వాత మనకి పోస్ట్లో అయితే పాస్పోర్ట్ అయితే సెండ్ చేయబడుతుంది. సో వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.